ఋషితత్వం సనాతన ధర్మం కార్యక్రమంలో ఈరోజు మనం నరనారాయణుల గురించి తెలుసుకోబోతున్నాం. ద గ్రేట్ లెజెండ్ మాస్టర్స్ నరనారాయణులు. ఈ నరనారాయణులు ఎక్కడ వింటారంటే, మీరు ఎవరైనా సరే బద్రీనాథ్ వెళ్తే బద్రీనాథ్ యొక్క స్టోరీలో నరనారాయణులు ఉంటారు. ఈ నరనారాయణులు ఎవరు, వాళ్ళు ఋషులు ఎలా అయ్యారు? నిజానికి నరనారాయణులు శ్రీమన్నారాయణ యొక్క అవతారాల్లో ఒకటి కింద మనం చెప్పుకుంటున్నాం. ఈ నరనారాయణులు ఎవరు, ఈ నరనారాయణులు చేసింది ఏంటి, వాళ్ళ దగ్గర నుంచి మనం ఏమి నేర్చుకోవాలి, సహస్ర కవచుడు అన్నవాడిని ఎలా వాళ్ళు అడ్డు పెట్టారు, ఎలా ఆపగలిగారు, ఈ సమాజాన్ని వారి నుంచి ఎలా రక్షించారు, తర్వాత వాళ్ళు చేసే సాధన ఎటువంటి ఫలితాన్ని ఇచ్చింది, తర్వాత సాధన ముఖ్యమైన సాధనలో మనం ఏమి నేర్చుకోవాలి, ఆత్మతత్వంతో పాటు సాధనా తత్వంతో కూడా ఏమేమి మనం పొందాలి, క్షాత్రము ఉండాలా, సాధకుడికి ఒక క్షాత్రం అనేది కూడా ఉండాలా, సాధకుడు ఎటువంటి నియమాలు పాటించాలి, మోహంలో ఎక్కడ దొరికిపోతాడు, ఇవన్నీ మనం నరనారాయణుల గురించి మనం తెలుసుకోవాలి. నరనారాయణ మహర్షుల గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే ఫ్రెండ్స్, సాధన చేసే వారికి జనరల్గా అందరికీ నరనారాయణులు సహస్ర కవచుడు అనే రాక్షసుని సంహరించాడు, విష్ణుమూర్తి అవతారం అంతవరకే ఎక్కువ ప్రచారంలో ఉన్నది. కానీ వారు చాలా అద్భుతమైన సాధన చేశారు. వారి గురించి మనం చెప్పుకునే భాగ్యం దొరికింది. మరొకసారి మీ అందరికీ స్వాగతం చెప్తూ ప్రారంభించుకుందాం. సో ఫ్రెండ్స్, మత్స్య పురాణంలో ఈ నరనారాయణ యొక్క మహర్షుల గురించి ఉన్నది. వారి యొక్క సాధన, ఆ సాధనలో వాళ్ళు సాధించుకున్నది ఏంటి అనే మొత్తం అంతా డీటెయిల్స్ అందులో ఉన్నాయి. సో విష్ణుమూర్తి 21 అవతారాల్లో దీన్ని 4వ అవతారంగా చెప్తారు. విష్ణుమూర్తికి ఉన్న అవతారాలు జనరల్గా మనం ఒక్కొక్క చోట ఒక్కొక్కలా ఉంటుంది. ఎనీవే, విష్ణుమూర్తి యొక్క అవతారం అనగానే మనం 2 రకాలుగా తీసుకోవాలి. ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కటి పరమాత్మ అవతారమే, ఆ విష్ణు యొక్క అవతారమే. మరి ఎందుకు ప్రత్యేకంగా కొంతమందిని అవతారంగా చెప్తారంటే, వాళ్ళు ఆ పని మీద వచ్చారు కాబట్టి. ఎవరైతే ఒకే పని మీద వచ్చి భూలోకంలో వర్క్ చేస్తున్నారో వాళ్ళు వారి అవతారం, అంటే వారి అంశ నుంచి జన్మిస్తారనమాట. ఆ పూర్ణాత్మ నుంచి అంశాత్మగా జన్మించిన వారిని అవతారం అంటారు. ఆ పూర్ణాత్మ నుంచి అంశాత్మగా జన్మించి అనుభవం పొందుతున్న వాళ్ళని జీవాత్మ అంటారు. ఇలా రకరకాలుగా క్యారెక్టర్స్ ఉంటాయి. సో ఫ్రెండ్స్, విష్ణుమూర్తి స్వయంగా భూమి మీదకు వచ్చిన దాన్ని అవతారము, విష్ణుమూర్తి రూపాంతరం చెంది అందులో నుంచి వచ్చిన అంశాలు రకరకాలు ఉంటాయి. ఏది ఏమైనా భూమి మీద ఉన్న ప్రతి ప్రాణి ఆ పరమాత్ముడు అవతారమే, అందులో సందేహం లేదు. ఆ పరమాత్ముడు యొక్క రూపమే, అందులో సందేహం లేదు. మరి కొంతమంది మాత్రమే ఎందుకు ఆధ్యాత్మికంగా ఉంటారు, కొంతమంది మాత్రమే ఎందుకు సమాజం కోసం పనిచేస్తారు అంటే వాళ్ళని అవతారం అనాలి. అందుకని ఈ లెక్కన సమాజం కోసం పని చేసేవాడు ప్రతి ఒక్కడు ఒక అవతారమే. బుద్ధుడి తత్వాన్ని చెప్పే ప్రతి ఒక్కడు బుద్ధుడు అవతారమే. కృష్ణుడు తత్వం చెప్పే ప్రతి ఒక్కడు కృష్ణుడు అవతారమే. ఎందుకు వాళ్ళని ఎంచుకున్నారంటే వాళ్ళు పూర్ణత్వం నుంచి వస్తారు. కనుక ఈ నరనారాయణులు ఎలాగ జన్మించారంటే, వారిద్దరు కూడా ధర్ముడు మూర్తి అన్న దంపతులకి, ఆదర్శ దంపతులకి వాళ్ళిద్దరూ జన్మించారు. వీళ్ళిద్దరు కవలలో. ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్, ఒకే ఆత్మ 2 శరీరాల్లో ఉంటుంది. దీన్ని ఏమంటారంటే సమాంతర జీవితము అంటాం. మన నవీన ఆధ్యాత్మిక పరిభాషలో సమాంతర జీవితం అంటాం. ఇక్కడ కవలలు అంటే కవల పిల్లలందరూ సమాంతర జీవితాలు ఉండరు. 2 ఆత్మలో డబుల్ సిమ్ ఒకటే ఫోన్లో వాడుకున్నట్టు ఉంటుంది. కానీ ఒక్కొక్కసారి ఒకే ఆత్మ 2 శరీరాలు తీసుకుంటుంది. ఒక ఫోన్లో 2 సిమ్లు ఉన్నామే కానీ మరి 2 ఫోన్లలో ఒక సిమ్ ఉండదు. కానీ ఇక్కడ ఉంటుంది. దాని పేరు సమాంతరాత్మ. అంటే విష్ణుమూర్తి 2 రూపాల్లో భూమి మీదకు వచ్చాడు, ఆ సమాంతరాత్మలుగా వచ్చాడు. అంటే మనం ఈ అవతారాల గురించి వినేటప్పుడు ఒక క్వశ్చన్ వస్తుంది, ఏమంటే ఆల్రెడీ కృష్ణుడుగా ఈయన ఉన్నాడు, మరి బలరాముడు కూడా అక్కడ ఉన్నాడు, మళ్ళీ పరశురాముడు ఎవరండి, మళ్ళీ ఆయన కూడా విష్ణుమూర్తి సమాంతరాన్ని ఎట్లా అంటే రాముడు ఉన్నాడు, రాముడు పరశురాముడు ఎదురుపడ్డారు. చాలా మందికి ఈ క్వశ్చన్ వస్తుంది, రాముడు పరశురాముడు ఎదురుపడ్డారు, మరి పరశురాముడు ఎవరు, రాముడు ఎవరు, ఇద్దరు విష్ణుమూర్తి అంశాలు అంటున్నారు కదా, ఎవరో ఒక్కళ్ళే కదండి అని చాలా మంది అమాయకంగా అడుగుతారు. అది ఒక్కళ్ళగా అది 100 అయినా ఉండొచ్చు, సమాంతరాత్మలు ఎన్నైనా ఉండొచ్చు. సో వారి పని వారిదే, వీరి పని వీరిదే. ఇంకా చూస్తే మీకు తిరుమల వెంకటేశ్వర స్వామి చరిత్ర కనుక పరిశీలిస్తే అందులో వరహా నరసింహస్వామి, వెంకటేశుడు ఇద్దరు ఒక విషయంలో డిస్కషన్ చేసుకుంటారు. ఈ ప్రాంతం నాది. యాక్చువల్గా అది వరహా నరసింహస్వామి ప్లేస్, తిరుమల వెంకటేశ్వర స్వామి టెంపుల్ వరహా లక్ష్మీ నరసింహస్వామిది. ఆయన భూమిని ఉద్ధరించడానికి వచ్చి ఇక్కడే ఉండిపోతాడు. గుడ్. తర్వాత శ్రీమన్నారాయణుడు వెంకటేశ్వర స్వామికి వస్తారు. మరి వరహా నరసింహస్వామి ఎవరు, వెంకటేశుడు ఎవరు? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్?
కనుక ఈ ఇద్దరి మధ్య ఏంటి తేడా అంటే ఇద్దరు ఒకటే, సమాంతరాత్మలు అంటారు వాటిని. అదేవిధంగా తిరుమల వెంకటేశ్వర స్వామి నుంచి వచ్చిన సమాంతర ఆత్మ, శ్రీమన్నారాయణ నుంచి వచ్చిన సమాంతర ఆత్మ ఎలాగైతే వరహ నరసింహుడు అండ్ వెంకటేశ్వరుడు వీళ్ళిద్దరూ అవతారము అంటారు. ఓకే ఫ్రెండ్స్, మరి వీళ్ళిద్దరు ఎవరు? తల్లి గర్భాన్ని జన్మించిన వాళ్ళు కూడా అవతారమే, కానీ ప్రత్యక్ష అవతారం వారు, పరోక్ష అవతారం వీరు. చిన్న తేడా ఉంటుంది. అన్నమాచార్యులు ఉన్నాడు, ఆయన కూడా శ్రీమన్నారాయణ నుంచి వచ్చాడు. ఆయన ఖడ్గం నుంచి వచ్చాడని చెప్తారు. ఖడ్గం అంటే ఆ చైతన్యం అనమాట. ఆ చైతన్యం, ఖడ్గం మీన్స్ ఇక్కడ ఉన్న అజ్ఞానాన్ని నరకడానికి ఆయన వచ్చాడు తన కీర్తనలతో. కనుక ఇక్కడ వరహ నరసింహస్వామి కాన్సెప్ట్ లో విష్ణుమూర్తి వరహ నరసింహస్వామిగా వచ్చాడు, విష్ణుమూర్తి వెంకటేశ్వరుడిగా వచ్చాడు. దట్ మీన్స్ సమాంతర ఆత్మలు, ఇది గుర్తుపెట్టుకోండి. మరి అదే విధంగా ఇక్కడ నారాయణుడు నారాయణుడిగా వచ్చాడు. దీనికి పురాణంలో ఏం కథ ఉందంటే, ఆయన నరసింహావతారంలో మృగ శరీరంతో ఉంటాడు. సగం నరుడు సగం మృగ శరీరంతో ఉంటాడు. కాబట్టి ఆ నరమృగ శరీరంలో నరుడు నరగా, మృగమేమో నారాయణుడిగా మారింది అని చెప్తే పురాణం ఉంది. సరే, ఏది ఏమైనా ఫైనల్ గా ఒక ఇద్దరు మహర్షులు భూమి మీదకి వచ్చారు. ద పర్పస్ ఆఫ్ లైఫ్, సంథింగ్ ఈజ్ దేర్. ఏదో ఉంటుందండో, ఏం లేకుండా ఉండదు. ప్రతి ఒక్కళ్ళ జీవితంలో ఒకటి ఉంటుంది. అదేంటో చూద్దాం, అక్కడికి వెళ్దాం మనం. సో వీళ్ళు ఎందుకు వచ్చారు ఈ భూమి మీదకి, ఏమి నేర్పించడానికి వచ్చారు అనేది మనం ముందు కథ తెలుసుకుందాము. నరనారాయణుల యొక్క దివ్య గాథని తెలుసుకుందాం. ఆ తర్వాత మనము అసలు వాళ్ళు ఎక్కడ ఉన్నారు, ఏంటి, వాళ్ళ జీవితం మనకి ఏమి నేర్పించింది, ఇవన్నీ మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో ముందుగా ఆ స్టోరీలోకి వెళ్ళిపోతే, ధర్ముడు అండ్ మూర్తి అన్న దంపతులకి ఈ చిన్న పిల్లలు ఇద్దరు పుడతారు. వాళ్ళు పుట్టుకతోనే తేజస్తో ఉంటారు. అదంతా స్టోరీ. సో వాళ్ళిద్దరూ ఒకేలా ఉండడం చూసి వాళ్ళిద్దరిని నరనారాయణులు అని వాళ్ళ నాన్నగారు పేరు పెట్టడం, ధర్ముడు పేరు పెట్టడం జరుగుతుంది. చిన్నప్పటి నుంచి ఇప్పుడు మనం చూస్తున్న బద్రీనాథ్ టెంపుల్, చార్ధామ్ యాత్ర చేస్తుంటే తెలుస్తుంది. బద్రీనాథ్ తెలియని వాడెవరు? అద్భుతమైన ప్లేస్ అది. బద్రీనాథ్ భూమి మీద ఉన్న అద్భుత ప్లేస్లో అది ఒకటి. నాకు అత్యంత ఇష్టమైన ప్లేస్ అది. ఎంత మనోహరంగా ఉంటుంది అంటే అక్కడ ఉష్ణగుండం ఉంటుంది. సో మనం పిఎంసి తరఫున చాలా మంది మాస్టర్స్, మన నందప్రసాద్ గారి ఆధ్వర్యంలో టూర్లు వేసాము, చాలా మంది వెళ్ళాము, అక్కడ సాధన చేశాము. అదంతా అద్భుతమైన ప్లేస్ చార్ధామ్లో ఒకటి. సరే, అక్కడ జన్మించి వాళ్ళు ఆ ప్రాంతంలో వాళ్ళు సాధన చేశారు. ఈరోజు ఆ దేవాలయము వీరి యొక్క చైతన్యానికి గుర్తు. ఎప్పుడైనా ఒక మహనీయుడు సాధన చేసి వెళ్ళిపోతే వాళ్ళ ప్లేస్లో ఆ చైతన్యం అక్కడ ఉండిపోతుంది. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్, ఒక సెంట్ అమ్ముకునేవాడు, మల్లెపూలు అమ్ముకునేవాడు మన వీధిలోకి వచ్చి లేదా మన ఇంటికి వచ్చి మల్లెపూలన్నీ అందరికీ ఇచ్చి అమ్మి ఆ తట్ట పట్టుకొని వెళ్ళిపోయాడు అనుకోండి, ఆ ఇల్లంతా కాసేపు వాసన వస్తుందా రాదా చెప్పండి? అలాగనమాట. అదే చేపలు అమ్ముకునేవాడు ఆ వీధిలో కాసేపు వచ్చి తచ్చాడు వెళ్ళాడు అనుకోండి, చేపల వాసన వస్తుందా రాదా? అట్లాగా మనం ఎటువంటి పరిస్థితిలో ఉన్నవారు జీవించారో అక్కడ ఆ ప్రాంతంలో అటువంటి యొక్క వైబ్రేషన్స్ ఉంటాయి. ఈ నరనారాయణులు యొక్క వైబ్రేషన్స్ ఇప్పటికీ ఉన్నాయి, ఇన్ని యుగాలు అయిపోయినా, ఇంతకాలం గడిచిన. దానికి మనం తెలుసుకుందాము. సో నరనారాయణులు చిన్నప్పటి నుంచి తపస్సు చేయడమే వాళ్ళ పని. విపరీతమైన తపస్సు. తపస్సు మీన్స్ ధ్యానం. నిరంతరం ఎప్పుడు మౌనము ధ్యానము, మౌనం ధ్యానం. ఒకడికొకడు పోటీగా, చిన్నోడు పెద్దోడు పోటీగా. ఇద్దరు ట్విన్స్, ఎవరు చిన్న ఎవరు పెద్ద చెప్పలేం. ఇద్దరు రెండు ఆత్మలుగా తీసుకుందాం. పోటీగా సాధన చేయడం. ఎప్పుడు అల్లరి లేదు, ఆటలు లేవు, పాటలు లేవు, బాల్య చేష్టలు లేవు, ఏమీ లేవు. మౌనము ధ్యానము. ఎందుకంటే వాళ్ళు కారణ జన్మలు కాబట్టి. చాలా మంది ఇళ్ళల్లో పిల్లలు ఇలా ఉంటారు, మనం వాళ్ళని చావకొడతాం, పరిగెట్టు, ఉత్సాహంగా ఉండు అంటాం. అది తప్పు మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఒక్కొక్కళ్ళు ఒక్కోలా ఉంటారు, అందరూ ఒకలా ఉండరు. గుర్తుపెట్టుకోండి, కొంతమంది పిల్లలు దూకే జలపాతంలో ఉంటారు, కొంతమంది పిల్లలు నిశ్శబ్దంగా ఉంటారు. నిశ్శబ్దంగా ఉన్న పిల్లల్ని నువ్వు ఫాస్ట్గా లేవు, స్పిరిట్గా లేవు, నువ్వు యాక్టివ్గా లేవు, ఏవేవో మాట్లాడుతుంటారు. అది తప్పు మై డియర్ ఫ్రెండ్స్. ఎప్పుడు అలా అనకూడదు. ఎందుకంటే వాళ్ళు ఏ పని మీద వచ్చారో వాళ్ళ చైతన్యం ఎలా ఉందో అలా ఉంటుంది. అంతేగాని నరనారాయణులు మౌనంగా ఉన్నారు, వాళ్ళ నాన్నగారు వాళ్ళు దాన్ని ఎంకరేజ్ చేశారు. అంతేగాని వాళ్ళు ఏంటి ఇలా ఉన్నాడు అని అనలేదు. అని ఉంటే వాళ్ళు కూడా మనలాగా తయారయ్యేవాళ్ళేమో. వాళ్ళని చిన్నప్పటి నుంచి ఎంకరేజ్ చేశాడు ఆయన. చక్కగా ధ్యాన సాధన చేయించేవాడు, మౌనంగా ఉంటే ఉండనిచ్చేవాడు. అందుకని మీ పిల్లలు అలా ఉంటే అలా ఉండనివ్వండి. వాళ్ళని ఇతరులతో పోల్చకండి. వాడు చూడు ఎంత యాక్టివ్గా ఉన్నాడు, వాడు చూడు ఎంత బాగా చదువుతాడు అంటారు. ఎట్లా కుదురుతుంది? వాడే వీడే. గులాబీ పువ్వే, సంపెంగ పువ్వే.
కనుక దేనికి పోటీ ఉంటుందా చెప్పండి. కనుక ఈ నరనారాయణులు ఇంత చైతన్యంలోకి రావడానికి ప్రధాన కారణం ఎవరంటే ఆ ధర్ముడు వాళ్ళ తండ్రి గారు చాలా అద్భుతమైన వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఇంకా ధ్యానం చేయించుతూ, ఇంకా ఎవడన్నా ఊరుకుంటామా, స్కూల్కి వెళ్ళని చావగొడతాం లేదా డబ్బులు సంపాదించంటాం. కానీ ఆయన అలా కాదు, తన బిడ్డల్ని ఇంకా ఉన్నతంగా తీర్చిదిద్దాలి. వాళ్ళు కారణ జన్ములని చిన్నప్పటి నుంచి నమ్మాడు. అందుకే వాళ్ళంత అద్భుత చైతన్యంలో ఉన్నారు. తర్వాత ఇక చిన్నప్పటి నుంచి వీళ్ళు ఋషితత్వంలోనే పెరిగారు. ఆ ఋషుల్లోతోనే మాట్లాడడము, ఆ చిన్న వయసు నుంచి ఆ సాధన చేయడము, అలాగే సంవత్సరాలు సాధన గడిచిపోయింది. వాళ్ళ తపస్సు అంతా అద్భుతంగా తీర్చిదిద్దబడింది. అప్పుడు అంటే మనం మామూలుగా మన కథలో ఏం పడుతుందంటే ఇంద్రుడు వస్తాడు. అదేంటి అక్కడ ఏ కథ చెప్పు, ఎవడు ధ్యానంలో కూర్చొని తప్ప చేయగానే ఇంద్రుడు ప్రత్యక్షమైపోతాడు. ఇంద్రుడు ప్రత్యక్షమయ్యి వాళ్ళ మీద వరాలు జల్లను కురిపిస్తాడు, లేకపోతే భయంకరమైన ఇదన్నా కల్పిస్తాడు, వాతావరణాన్ని కల్పిస్తాడు, లేకపోతే వాళ్ళకి అందమైన అప్సరసలను పంపిస్తాడు. ఈ ప్రతి కథ, ఏ కథ తీయండి మీరు, దానిలో ఇదే ఉంటుంది. అంటే మరి ఇంద్రుడికి ఏం పని పట్టలేదా, ఎందుకు పంపిస్తాడు? ఎందుకంటే దానికి ఒక ఆన్సర్ వచ్చింది. ఏంటంటే ఇంద్రుడు తన పదవికి భంగం కలుగుతుందని వాళ్ళందరినీ పంపిస్తాడంటారు. కాదు ఫ్రెండ్స్, అసలు అది కాదు విషయం. ఇంద్రుడికి పదవి గణనం అనేది లేదు. ఎందుకంటే ఈయన తపస్సు చేస్తే ఆయన బీకేసి ఈయన పెడతారా చెప్పండి? అట్లే ఉండదు. ఇంద్రుడిని ప్రమోట్ చేసింది ఇంద్రుడు, దేవతల రాజు ఇంద్రుడు. ఆయన ఎవరు ప్రమోట్ చేస్తారు? దానికి ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది, దానికి ఒక సిస్టమ్ ఉంటుంది, దానికి ఒక ఎగ్జామినేషన్స్ ఉంటాయి, ఆ కథ అంతా ఉంటుంది. అంతేగాని ఈయన తపస్సు చేసాడని ఈయన వీకి ఆయన పెట్టి, ఆయన తపస్సు చేసాడని ఆయన వీకి ఈయన పెట్టి అట్లా ఉండదు. మరి ఇంద్రుడు ఎందుకు పంపిస్తాడు? అసలు ఇంద్రుడు ఎవరు? ఇంద్రుడు అంటే మన లోపల ఉండే ఇంద్రియత్వాలు, అది ఇంద్రుడు అంటే. చాలా కథలు, ఏ కథను వినండి, ఇంద్రుడు లేని కథ రాదు. ఇంద్రుడిని అక్కడ పెద్ద విలన్గా చూపించేస్తారు. ఇంద్రుడు పంపించాడు అంటాడు. ఇంద్రుడు మీన్స్ ఇంద్రియాలు, ద హెడ్ ఆఫ్ ద ఇంద్రియాలు. మన ఇంద్రియాలన్నిటికీ పాలించే ఒక రాజు. అది ఎవడో మళ్ళీ మనమే, మన మనసు అనుకుందాం. ఈ ఇంద్రియాలకు రాజుడు మన మనసే. చూడు అంటే చూస్తుంది, ఆగంటే ఆగుతుంది, అన్నిటికీ అదే కదా కారణం. కనుక ఈ మనసు లోపల సృష్టించబడతాయి ఇవన్నీ. మామూలుగా ఈ కథ చూద్దాం ఒకసారి. జనరల్గా అటు ఇటుగా ప్రతి కథ ఇలాగే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ చిన్న విషయం అర్థం కాక నిజంగా భారతదేశంలో ఉన్న సనాతన ధర్మము, ఈ ఋషితత్వము అత్యంత అద్భుతమైన ఉపనిషత్తులు, వేదాలు, పురాణాలు, భూమి మీద ఎక్కడ లేని అద్భుత జ్ఞానామృతం అంతా వాటిలో ఉంది. సరిగా అర్థం చేసుకోక వాటిని నెగిటివ్గా చూసుకున్నారు అంతే తప్ప ఇంద్రుడు విలనో కాదు, వాడు హీరో కాదు, చంద్రుడు వచ్చి ఆమె చేసాడు. అబ్బాబా ఎన్ని కథలో మనకున్న ఎన్ని అందులో పెట్టేస్తారు. ఎవడెవడికి ఎటువంటి రిలేషన్లు ఉన్నాయో అన్నీ అందులో పెడతారు కథల్లో. అవి కాదు ఫ్రెండ్స్, సత్యం అర్థం చేసుకోండి. సత్యం గోచరం అయితే తప్ప మీకు జ్ఞానం రాదు. సో జ్ఞానం వస్తే తప్ప సత్యం తెలియదు. ఇది ఇంటర్లింక్. సరే, మొత్తం మీద ఈ కథలో ఏం జరుగుతుందంటే వీళ్ళిద్దరు బాగా సాధన చేసుకుంటా పెద్దవాళ్ళు అవుతారు. అమ్మో వీళ్ళు అత్యంత శక్తివంతులు అయిపోయారని చెప్పేసి ఇంద్రుడు అక్కడికి తన అప్సరసలను పంపిస్తాడు. ముందు మన్మధుని పంపించి అద్భుతమైన వనం తయారు చేస్తాడు. వాళ్ళని డిస్టర్బ్ చేయమంటాడు. ఏం చెక్కు చేదరు. తర్వాత పెనుగాళ్ళు పంపిస్తాడు. తర్వాత భయంకరమైన రాక్షసులు వస్తారు, వాళ్ళు చుట్టుముడతారు. అయినా సరే వాళ్ళు చెక్కు చేదరు. అలా సాధనలో ధ్యానంలోనే ఉంటారు. ఇవి అంటే ముందు మనం కథ చెప్పుకుందాం, అసలు దాని అంతరార్థం చెప్పుకుందాం. ధ్యానంలోనే ఉంటారు. దాని తర్వాత ఇక లాభం లేదని అప్సరసలు పంపిస్తాడు. అప్సరసలు వస్తారు. అప్సరలు వస్తే ఈయనేం చేస్తాడు, ఈ నరనారాయణులు ఇద్దరు వాళ్ళని చూసి నవ్వి రండి చక్క కూర్చోండి, హ్యాపీగా మీరు కూడా ధ్యానం చేయండి అని చెప్తారు. వాళ్ళు ఆశ్చర్యపోతారు. ఇదేంటి మేము మీకోసం వస్తే మీరు మమ్మల్ని ఎలా అంటారంటే, మిమ్మల్ని ఇంద్రుడు పంపాడా, అయితే ఆ ఇంద్రుడికి వచ్చిన వాళ్ళని మీరు వెళ్ళిపోండి, మాకు అంతగా దాని మీద ఏం లేదు, మా గమ్యం వేరు, మా యొక్క జన్మ వేరు, మా యొక్క టార్గెట్ వేరు. ఎందుకంటే వాళ్ళు ఎందుకు జన్మించామో తెలుసుకున్నారు కాబట్టి. కనుక మీరు వెళ్ళిపోండి. అయితే ఉత్తి చేతులతో ఏం వెళ్తారని చెప్పేసి ఊర్వశిని సృష్టించేస్తాడు. మీ అందం చూసుకుని తెగ మురిసిపోతున్నారు కదా, ఏమందం మీ అందాన్ని మించిన అందం చూపిస్తాను చూడండి అని చెప్పేసి అందులో నారాయణుడు అన్న ఇద్దరు కవళ్ళు కదా, నారాయణుడు అన్న ఋషి తన తొడని ఇలా కొడితే ఆ తొడ చైతన్యంలో నుంచి ఒక స్త్రీ ఉద్భవిస్తుంది. అది పురాణ కథ. ఉద్భవిస్తే ఆమె వీళ్ళందరికన్నా ఇంకా అద్భుత సౌందర్యంతో ఉంటుంది. ఏమో తీసుకెళ్ళి ఇంద్రుడికే కానుకేవ్వండి, అప్పుడు ఆయనకు అర్థం అవుద్ది అంటాడు. అంటే ఇంద్రుడు విసిరిన వల్ల ఈయన పడరు, వీళ్ళు తిరిగేసి ఆయనకే కానుకిచ్చి పంపిస్తారు. ఇది కథ. అంటే ఈ స్టోరీలో ఒక్కొక్క పార్ట్స్ని డివైడ్ చేసుకొని అందులోంచి మనం ఏం నేర్చుకుందాం, నవీన దృక్పథంలో మనం ఏం నేర్చుకుందాం, అందులో ఉన్న అసలు తత్వాన్ని అర్థం చేసుకుందాం. అదే ఋషి తత్వం అంటే. ఋషి వేరు, ఋషి తత్వం వేరు. సరే, ఇప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్దాం కథలో. సో వాళ్ళు వచ్చారు,
ఇంద్రుడు ఇంద్రుడు మీన్స్ మిస్టర్ ఇంద్రియ, మనమే, ఎవడో కాదు. మళ్ళీ ఆ పైన ఉంటాడని ఇంద్రుడా ఎప్పుడొస్తావు అని చూడకండి, వాడు అది అక్కడి నుంచి రాడు, మనమే, మన మనసు అనమాట. సో ఇంద్రుడు ఏం చేస్తాడంటే ఫస్ట్ నొప్పులు కల్పిస్తాడు. మీరు చూడండి, ధ్యాన సాధన చేసినప్పుడు ఫస్ట్ ఏమొస్తాయి, మీకు నొప్పులు వస్తాయి, నడుము నొప్పి వస్తుంది, కాలు నొప్పి వస్తుంది, అబ్బా ఇంక లేచి బాబా చాలే, అబ్బా ఇంక జాలే అంటుంటది. సాధనలో ఉన్నప్పుడు మొట్టమొదటి వచ్చే ఇబ్బందులు అనమాట ఇవన్నీ. తర్వాత రెండోది, అయినా సరే మీరు అక్కడితో ధ్యానం ఆపేయకూడదు. అక్కడ ఆపేస్తే మీరు ఇంద్రుడికి పడిపోయినట్టే. ఇక్కడ ఇంద్రుడు మీన్స్ ఇంద్రియాల కింద చెప్పుకున్నది, ఇంద్రియాలకు పడిపోయినట్టే. అయినా సరే నడుము నొప్పి రాని, కాలు నొప్పి రాని, ఏమన్నా ఉన్నాయి, ఇంకా కూర్చోవాలి. తర్వాత తుఫాన్లు వస్తాయి, అలజడులు వస్తాయి, అంటే ఆలోచనలు అనమాట. మీరు చూడండి, కళ్ళు మూసుకొని కూర్చొని ధ్యానంలో కూర్చోండి, కాసేపు మహాశ్రద్ధ చేస్తాం, శ్వాసను గమనిస్తే హాయిగా కూర్చోండి, కాసేపటికి అదేమైంది ఇదేమైంది మీకు తెలియకుండానే వెళ్ళిపోతాం ఆలోచనలో. చూసారా, ఇంకా మన ధ్యానం కుదరదని ఆపేస్తాం. అయినా ఆపకూడదు. మీరు గుర్తుపెట్టుకోండి, నొప్పులు రానియండి, ఆలోచనలు రానియండి, పిడుగులు పనియండి, తుఫాన్ రానియండి, ఆపకూడదు, అంతే, వెళ్ళిపోవాలి. యూనివర్స్ రూల్ ఏంటంటే నువ్వు ఏమైనా చేసుకో, వాడి సరౌండింగ్లో చేయాలి వాడిని అనుకోకూడదు, అది రూల్. మీకు డిస్టర్బ్ అవ్వదు, అది ధ్యానం యొక్క శక్తి. సో ఇక్కడ ఈ కథలో ఇంద్రుడు అగ్ని పంపిస్తాడు, రాక్షసులను పంపిస్తాడు, పెద్ద పెద్ద తుఫాన్లు వస్తాయి, జడివాన్లు కురుస్తాయి, అయినా సరే సాధకులు చెక్కు చేస్తారు. మన లోపల కూడా మన లోపల ఉన్నాడు మిస్టర్ ఇంద్రియారావు అని పంపిస్తుంటాడు. అబ్బా చాలే గుద్దు, ఎంతసేపు చేస్తావు ధ్యానం, ఏదో ధ్యానం, వాడేదో పని లేక చెప్పాడు, ఏదో పని లేక చేస్తున్నావు, వదిలే, ఇంక చాలే లే అంటది, లే అంటది. అది తుఫాన్ అంటే, అది జడివానంటే, అది నొప్పులంటే, అది భయంకరమైన పరిస్థితులు అంటే. అయినా సరే నిశ్చలంగానే కూర్చోవాలి, ఉచ్ఛ్వాస నిశ్వాస. ఈ ఇంద్రియారావు, ఈ మిస్టర్ ఇంద్రియారావు చేసే ఏ చర్యని మీరు యాక్సెప్ట్ చేయకపోవడమే సాధన రహస్యం మై డియర్ ఫ్రెండ్స్. అది ఒక దశ అంతే. ఇంకా అది కూడా దాటేసిన తర్వాత ఇంకా అన్ని అయిపోయి ఇక స్ట్రాంగ్ అయిపోతారు, నెమ్మది కొండలేని దాటుతారు. ఇక్కడ ఉంది అసలైన కథ. సాధకుడికి అసలైన సమస్య ఎక్కడుంది అంటే మొదటి దశలో అటు ఇటో తేలిపోతారు. కూర్చొని ధ్యానం చేసేటప్పుడు మొదటి దశలోనే హాయిగా కూర్చొని ధ్యానం చేసేటప్పుడు కాళ్ళు నొప్పులు, తిమ్ముర్లు అక్కడ ఎగిరిపోతారు. 80% మంది ఎగిరిపోతారు. ఇంకా 30% ఉంటారు, 20% ఉంటారు. ఆ 20%లో ఇంకొక 10% ఈ తుఫాన్లు జడివాన్లు అంటే ఆలోచనతో భరించలేక వదిలేస్తారు. ఇంకొక 10% ఉంటారు. ఈ 10% కొండలేని దాటుతారు. అది మాత్రం నిజం. సాధనలో అంత గొప్పతనం పడుతుంది. నరనారాయణుల యొక్క జీవితాన్ని పరిశీలిస్తే అంతా బయటపడుతుంది. అక్కడ కూడా వాళ్ళు ఏం చేస్తారంటే ఈ కొండలేని దాటిన తర్వాత, అంటే ఇంకో 10% ఉంది, 90% ఫట్ అయ్యారు, ఇక్కడ ఇంకో 10% ఉన్నారు. ఈ 10%లో కొండలేని యాక్టివ్ అయిన వాడికి ఇక కామం ప్రారంభమవుతుంది. కామం అంటే సెక్స్ కాదు ఫ్రెండ్స్, కామం అంటే కోరికలు అనమాట. ఇక్కడ సాధ కూడా అయిపోతాడు. 99.99% ఇక్కడ పట్టమంటారు. ఇంకొకటే 0.00001% మిగులుతుంది. ఇక్కడ చాలా కష్టం అది మిగలడం. అంటే సాధకుడు అనేక ప్రలోభాల్లోకి వెళ్ళిపోతాడు అని చెప్పడానికి ప్రతి ఒక్క ఋషి కథలో ఇంద్రుడు అమ్మాయిలు పంపించడం, అప్సరసలు పంపించడం, తుఫాన్లు పంపించడం, ఇవన్నీ జరుగుతుంటాయి. అన్నిట్లో లాస్ట్ది అప్సరసలు అనమాట. కామం అంటే అది చాలా డేంజర్. ఇంకా నీకు ఎప్పుడైతే ధ్యాన సాధన చేసావో నీకు కొంచెం పేరు, ప్రఖ్యాతి, పరపతి, ఇట్లా ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఆటోమేటిక్ వచ్చేస్తాయి. ఎంత ఎందుకంటే మనం ఒక మంచి మార్గంలోకి వెళ్ళామని కానీ అందరూ చూస్తుంటారు, మనల్ని గమనిస్తుంటారు. ఈమె ఇంత చేసిన ధ్యానంకే మీరు ఇంత మమ్మల్ని రెస్పెక్ట్ చేస్తుంటే ఇంక చూసుకోండి, మామూలుగా ఉండదు ఆ పరిస్థితి. తోక వచ్చేస్తుంది, దాంతోపాటే కోరికలు వచ్చేస్తాయి, దాంతోపాటే మఠాలు తయారైపోతాయి, దాంతోపాటే పీఠాలు తయారైపోతాయి, దాంతోపాటే ఆధిపత్య పోర్లు వచ్చేస్తాయి. ఇంకా చూడండి ఎన్ని జరిగితాయో. ఇప్పటి వరకు భూమి మీద 5,000 యుద్ధాలు జరిగినాయి. అందులో 4,500 యుద్ధాలు ఇదిగో ఈ బాపతే. ఆలోచించుకోండి మీరు. ఇంకా మొత్తం ఇదే. దేని నుంచి అంటే ఇదిగో ఇదే కామం నుంచి. ఎవరు పంపాడు? ఇంద్రుడు పంపాడా? ఆయనకేం పని మీ దగ్గర పంపడానికి? ఆయన దగ్గర స్టాక్ యార్డ్ ఉంది ఏంటి? ఏమన్నా మీరు ధ్యానం చేస్తే అంత, చేయకపోతే అంత. మొత్తం పంపేది మీ మనసే. కనుక ఆ మనసన్న ఇంద్రియారావు గారిని పట్టుకొని తన్నాల్సింది మీరే. ఇక్కడ వాళ్ళు అదే చేశారు నరనారాయణలో. ఏంటబ్బా కామమా, మాకు తెలియందా, మేము చూడందా, చాలేదు, నెక్స్ట్ ఇంకా ముందుకి, నెక్స్ట్ ఇంకా ముందుకి, ఇంకొంచెం ముందుకెళ్తే కోరికలు వస్తాయి, ఇంకొంచెం ముందుకి. ఎందుకంటే నేను చాలామంది నా జీవితంలో చూశాను. మనం పతనమయ్యే ప్లేస్లు ఇవే. సాధనా మార్గంలో మనం ఎక్కడ పతనం అవుతామంటే మన జీవితంలో
ఎప్పుడైతే సాధనలోకి వచ్చామో మూడో దశలో 1-2 దశలు దాటేసాం. అది అందరూ దాటుతారు, పెద్ద విషయం కాదు. ఆ తుఫాన్లు అంటే ఆలోచనలు, ఆ తర్వాత ఒళ్ళు నొప్పులు ఇవన్నీ దాటి వస్తారు. అసలైంది ఇక్కడ ఉంది, మూడో దశలో ఉంది. మూడో దశ ఈ అప్సరసల గోల. ఇక్కడ వస్తారనమాట, అంటే కామం అనమాట. కీర్తి ప్రతిష్టలో కీర్తి, కాంతం, కనకం ఈ మూడు అప్పనంగా వచ్చి పడిపోతుంటాయి. నువ్వు ముక్కు మూసుకొని కూర్చోండి, కావాల్సి మీరు గుడి ముందు ఇలా పక్కన హాయి ఇలా ధ్యానంలో కూర్చోండి. ఎల్లెవడు వచ్చాడు మీకు దగ్గరకు వచ్చి దండం పెట్టి మీకు ప్రసాదం పెట్టకపోతే అడగండి. అంత పవర్ ధ్యానానికి. అది ఎక్కడలేని ఒక చైతన్యాన్ని మీకు తెచ్చిచ్చేస్తుంది. దాన్ని ఎంజాయ్ చేసి అక్కడే వదిలేయాలి. దాన్ని పట్టుకున్నామా ఇంకా అయిపోయింది మన కథ. ఇంకా ఇంకా అక్కడితో సాధకుడు జీవితం ఆగిపోతుంది. ఇలా ఎంతమంది జీవితాలు ఆగిపోయినాయో. అందరూ ఫస్ట్ ఎంతో సాధన చేద్దామని, ఎంతో ఉన్నత శిఖరాలు ఆదిరోహిద్దామని వస్తారు. వచ్చిన తర్వాత ఇక్కడికి వెళ్ళగానే, ఈ చక్రంలోకి వెళ్ళగానే ఇక్కడ ఇంద్రుడు నిద్రలేస్తాడు, అప్సరసలు పంపిస్తాడు, కోరికలు రగిలిస్తాడు. అది డబ్బు అవ్వచ్చు, కీర్తి అవ్వచ్చు, కాంతం అవ్వచ్చు, లేకపోతే ప్రతిష్ట అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఇలా అక్కడితో సాధకుడి జీవితం ఆగిపోతుంది. ఈ జన్మకి ఇంతే, వచ్చే జన్మ చూసుకోవడమే. అది చెప్పడమే నరనారాయణుల జీవిత గాథ. ప్రతి సాధకుడికి ఆదర్శం ఫ్రెండ్స్ నరనారాయణుల యొక్క సాధన. ఎందుకంటే వాళ్ళు ఊరికే ధ్యానం చేసి వదిలేయలేదు, ఇంకా చాలా చేశారు. అదంతా మనం చర్చించుకుందాం. సో ఈ విధంగా మోహాన్ని జయించాలి అన్నది ఈ చాప్టర్లో మనం తెలుసుకుందాం. ఇక తర్వాత చాప్టర్లోకి వెళ్ళిపోదాం. తర్వాత చాప్టర్లో ప్రహ్లాదుడి గురించి చెప్పుకుందాం. ప్రహ్లాదుడికి ముందు ఒక సంఘటన జరుగుతుంది. అక్కడ దంభోద్భవుడు అని ఒకడు ఉంటాడు. దంభోద్భవుడు వాడు ఏం చేస్తాడు, వాడు బాగా రాజు అనమాట. బాగా సాధన చేసి శక్తులు సంపాదించుకుంటాడు, బాగా సాధన చేస్తాడు. ఇందాక నేను చెప్పాను కదా, మూడో దశ దాటి 4వ దశకు వస్తాడు. వాడికి డబ్బులు కూడా ఆడవాళ్ళు అక్కర్లా, డబ్బులు అక్కర్లా. వాడికి ఇంకోటి కావాలి, ఇంకా ముందుకు వస్తాడు. ఇంకా 4వ దశలోకి వస్తాడు, 5వ దశలోకి వస్తాడు, 6వ దశలోకి వస్తాడు. రాగానే అంటే ఈ చిన్న దాటి వస్తాడు అనమాట. వాడు పెద్దదానికి కావాలి, సంకల్పం మీద పెడతాడు. సరే, వాడి సంకల్పం. ఈ కథ చెప్పుకుందాం. ముందు కథ చెప్పి అందులో తత్వం చెప్పుకుందాం. ఆ సహస్ర కవచుడు అని పేరు వస్తుంది అతనికి. ఎలా వస్తుంది అంటే, దంభోద్భుడు అన్న రాజు అన్న ఒక రాక్షసుడు, రాక్షస తత్వం ఉన్నవాడు. రాక్షసుడు అంటే రాక్షస తత్వం ఉన్నవాడు. ఏం చేస్తాడంటే, బాగా సాధన చేస్తే బ్రహ్మదేవుడు ప్రత్యక్షం అవుతాడు. బ్రహ్మదేవుడు లేకపోతే అగ్నిదేవుడు, అగ్ని అని సూర్యదేవుడు అని చాలా చోట్ల ఉంది. ఎనీవే ఎవరో ఒక మాస్టర్ ప్రత్యక్షం అవుతారు. ఏం కావాలంటే చావు లేకుండా వరం కావాలి. అటు కుదరదు నాయన, ఇంకేదన్నా అడుగు అంటారు. ఇది ప్రతి కథలో వినదే కదా మనం. అప్పుడైతే ఓ పని చేయండి, నాకు ఒక మంచి పవర్ఫుల్ బుల్లెట్ ప్రూఫ్ కవచం ఇవ్వండి, ఒక కవచం కావాలి నాకు అని చెప్పేసి అంటారు. అలా ఎలా చేసినప్పుడు వాళ్ళు ఆ కవచాన్ని తీసుకొచ్చినప్పుడు అది ఎవరికి యాక్సిడెంట్ అవ్వకూడదు, అంటే ఎవరు కూడా ఆ కవచాన్ని ఛేదించకూడదు. అలాంటి కవచం కావాలి. 1 కాదు 2 కాదు 99 కవచాలు, అంటే 100 కవచాలు కావాలి, 100 కవచాలు అంటాడు. ఈ దంభోద్భవుడు అన్నవాడు 100 కవచాలు కోరుకుంటాడు. ఒక్కొక్క కవచం ఒక ఆయుధంతో కొట్టాలి. ఆయుధం కూడా 1000 సంవత్సరాలు తపస్సు చేస్తే వచ్చే ఆయుధంతోనే కొట్టాలి. ఇంకెవడదా అని చంపుతాడు, మీరే చెప్పండి. మళ్ళీ ఒక్కసారి జాగ్రత్త వినండి. ఇది వరం. అయ్యా నాకు చావు లేకుండా వరం ఇవ్వాలి, కుదరదు అంటున్నారు కదా. ఓకే, అయితే వరం ఏంటంటే, నాకు ఒక కవచం ఇవ్వండి, బుల్లెట్ ప్రూఫ్ కవర్. ఓకే, ఆ కవచం ఛేదించాలంటే ఒక ఆయుధం కావాలి కదా. ఆయుధము 1000 సంవత్సరాలు తపస్సు చేస్తే వచ్చే అంత శక్తివంతమైన ఆయుధం అయితేనే పనికి వస్తుంది అంటాడు. 1000 సంవత్సరాలు తపస్సు చేస్తే వచ్చే ఆయుధమే కొట్టాలి. అలాంటి ఎన్ని ఆయుధాలు కావాలి మీరే చెప్పండి. 1000 ఆయుధాలు కావాలి. ఓకే అని శాంక్షన్ అయిపోద్ది అతనికి. ఎందుకంటే సాధన ఎవడు చేసినా శాంక్షన్ అయిపోద్ది. సో మొత్తం మీద అతనికి ఆ శక్తి వస్తుంది. ఇక అక్కడి నుంచి రెచ్చిపోతాడు. సమస్యల్లా వరాలు రావడము, శక్తి రావడం ముఖ్యం కాదు. అది బాగా సాధించుకుంటారు, అక్కడ వరకు మెచ్చుకోవచ్చు. కానీ వచ్చిన తర్వాత దాన్ని మిస్యూజ్ చేస్తారు చాలా మంది చేసే పొరపాటు అదే. కానీ ప్రకృతి వాడిని వేయడానికి ఇంకోటి తయారు చేస్తుంది కదా. ఈ నరనారాయణలో వచ్చిన ప్రధానమైన పని అదే. సరే, వాళ్ళు ఏం చేస్తారు, వీడిని కొట్టాలి కదా, వీడు ప్రజలందరినీ చంపుతున్నాడు, ఇబ్బంది పెడుతున్నాడు, హింసిస్తున్నాడు కదా. అందుకని అతను ఏం చేస్తారంటే ఓకే అని చెప్పేసి నరుడు యుద్ధానికి వెళ్తాడు, నారాయణుడు తపస్సు చేస్తుంటాడు. చూడండి, ఎందుకంటే ఆల్టర్నేట్గా చేస్తారనమాట వీళ్ళిద్దరు. నరుడు తపస్సు చేస్తాడు, నారాయణుడు యుద్ధానికి వెళ్తాడు. నారాయణ యుద్ధానికి వెళ్ళినప్పుడు నరుడు యుద్ధానికి వెళ్ళినప్పుడు నారాయణ, ఇద్దరు ప్యారలర్గా యుద్ధం చేస్తా
వాటితో అంటే ఆయన యుద్ధం అలాగ 1000 సంవత్సరాలు తపస్సు చేస్తాడు, ఆయుధం తీసుకొని ఆయన వెళ్తాడు. మరి 1000 సంవత్సరాలు తపస్సు చేస్తాడు, ఆయుధం తీసుకొని వెళ్తాడు. అంటే ఈ కథలో 1000 సంవత్సరాలు 1000 సంవత్సరాలు 1000 సంవత్సరాలు అంటే 1000 ఇంటూ 1000 ఎంతకాలం బతికి ఉండాలి ఆయన ఆలోచించండి. అంటే ఈ కథలో రాంగ్ ఉందో లేదో పక్కన పెట్టేద్దాం, అది అంతా మనకు ఇంపార్టెంట్ కాదు. ఎందుకంటే మనం వాటి జోలి వెళ్ళకూడదు, మనం ఎవరిని జడ్జి చేయకూడదు. ఆ స్టోరీలో ఉన్నది అది, ఆ మూలంలోంచి మనం ఏ జ్ఞానం ఏ తత్వాన్ని తీసుకోవాలన్నదే ముఖ్యమైనది. సో అలాగా 1000 అయిపోతాయి. అయిపోయిన తర్వాత ఒక్కొక్క కవచాన్ని కొట్టుకుంటూ వస్తారు. కొట్టుకుంటూ వచ్చిన తర్వాత లాస్ట్ ఒక కవచం ఉందనంగా అతను ఎస్కేప్ అయిపోతాడు అక్కడ నుంచి. ఒక లాస్ట్ కవచం, ఎందుకంటే అది దిగిపోతే ఆడ అయిపోతాడు. అంటే ఇక్కడ 99 ఇంటూ 1000 అన్నిసార్లు అన్ని కవచాలు అన్ని ఆయుధాలు సంపాదించారు, అంత సాధన చేశారు. అంటే ఎంతకాలం బతికుంటారు మీరే చెప్పండి. అంటే మీరు అడగచ్చు, ఏమంటే అసలు మానవుడు పోనీ ఆ కాలమే అనుకుందాం, ఏమైనా అర్థం ఉందా దీనికి, అతిశయోక్తి అనుకోవచ్చు. ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, కాలం అన్నది భౌతిక తలంలో ఒకలా ఉంటుంది, ఆత్మతలంలో ఒకలా ఉంటుంది. అందుకని దాని జోలి వెళ్ళొద్దు మనం, అది కాంట్రవర్సీ ప్రాబ్లము. అది పక్కన పెట్టేసి మనం ఏం చెప్పుకుందాం అంటే, దీనిలో ఆఖరికి వాడు పారిపోతాడు, తర్వాత మరణం వస్తుంది అతనికి. తర్వాత జన్మలో అంటే ముసలుడే మరణిస్తాడేమో, తర్వాత జన్మలో కర్ణుడిగా పుడతాడు. అందుకే కర్ణుడు సహజ కవచ కుండలాలతో జన్మిస్తాడు. ఆ కర్ణుడిని చంపడానికి ఈ జన్మలో నరనారాయణులైన ఈ ఋషి మహర్షులు ఇద్దరు కృష్ణుడు అండ్ అర్జునుడుగా జన్మిస్తారు. అందుకే కర్ణుడిని వీళ్ళిద్దరే చంపుతారు. చూడండి యూనివర్స్ ఎంత స్కెచ్ చేస్తుందో. ఏదో సామెత ఉంది, తాడిదన్నేవాడు ఉంటే తలదన్నేవాడు ఉంటాడని, దాని అర్థం. అంటే మనం ఒక ప్లాన్ వేస్తే దానికి యూనివర్స్ ఇంకో ప్లాన్ వేస్తుంది, ఎక్కడ తగ్గదు అది. మనమెంత తెలివితేటలతో ఉంటే మనల్ని సృష్టించిన ఆ యూనివర్స్ ఇంకెంత తెలివితేటలతో ఉండదో ఆలోచించండి. సో ఆ విధంగా అతన్ని ఖతం చేస్తారు. ఆ తర్వాత అస్త్రాలతో పని అయిపోయింది కదా. అంటే కర్మ ఎక్కడ ఉన్నా వదలక తప్పదు, అహంకారానికి పోతే అది ఎప్పుడైనా మనల్ని సఫా చేస్తుంది. ఏ కోణంలోంచి అయినా ఎవడో ఒకడు వస్తుంటాడు, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఏ కోణం నుంచి ఎవరైనా ప్రత్యక్షం అవుతారని తెలియజెప్పడానికి ఈ సహస్ర కవచుడు పాయింట్ ఇందులో ఉంది. సో ఫైనల్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫ్రెండ్స్, మీరు చేసిన సాధన ప్రజలకు ఉపయోగపడాలి, మీకు ఉపయోగపడాలి. అది అహంకారం వైపు వెళ్ళిందా సహస్ర కవచుడు లాంటి జీవితం మన జీవితం అయిపోతుంది, సహస్ర కవచుడు పరిస్థితి మనకు వస్తుంది. అందుకని సాధన మార్గంలో ఎప్పుడూ కూడా, ఆధ్యాత్మిక మార్గంలో ఎప్పుడూ కూడా సెల్ఫిష్ అవ్వరాదు. మీరు ఆనందించండి, ఇతరులను ఆనందింప చేయండి, దట్స్ ఆల్. జీవించనివ్వం చేయండి, కానీ అధికారం కోసం వెళ్ళొద్దు. ఈ శాస్త్ర కవచుడు, ఈ దంపోద్భవుడు చేసిన ఏకైక తప్ప ఏంటంటే అధికారం. అందరినీ నేను పాలించాలా, ఈ పిచ్చి ఏంటో ప్రతి ఒక్కడికి సృష్టి నా పాదాక్రాంతం అయిపోవాలా, ఏంటో ఈ పిచ్చి. ఇలా ఎంతమంది ఎన్ని డైలాగులు చెప్పారు, ఎవడు మిగల్లా. అంటే వాడిని కొట్టడానికి ఇంకోటి ఉంటాడు, అది గుర్తుపెట్టుకోవాలి. సో ఆ కథలోంచి నా నెక్స్ట్ చాప్టర్లోకి వెళ్ళిపోదాం. ప్రహ్లాదుడు ఎంటర్ అవుతాడు ఇక్కడ. ప్రహ్లాదుడు తెలియని వారు లేరు కదా. ప్రహ్లాదుడు చిన్నతనంలోనే చక్కగా అత్యంత అద్భుతమైన జ్ఞాని, విష్ణుమూర్తిని ప్రత్యక్షం చేయించుకొని తండ్రి కొండలోంచి వేస్తే విష్ణుమూర్తి చేత రక్షింపు చేసుకొని, అంటే మీరు ఊహించండి ఎంత పెద్ద సంస్కారి, ఎంత పెద్ద జ్ఞాని, ఎంత జ్ఞానామృతం, ఎంత దివ్యామృతం, ఎంత చైతన్యవంతుడు, ఊహించగలమా? చిన్నపిల్లోడు. అలాంటి వాడు నరసింహుడు ప్రత్యక్షమవుతాడు. నరసింహుడు ఆయన వల్లే భూమి మీదకి వస్తాడు. అంత గ్రేట్ మాస్టర్. తర్వాత అతను ఒక దేశానికి, అంటే కింద ఉన్న పాతాళ తలాలకి అతను అడ్మినిస్ట్రేటర్, ఒక రాజుగా ఉంటాడు. కొన్ని వందల సంవత్సరాల తర్వాత అతను భూమి మీద ఎలా ఉందో చూద్దాము, ఎవరున్నారు ఇక్కడ, మన బంధువులు మిత్రులు ఎవరున్నారు చూద్దామని తిరుగుతా వస్తా ఈ బద్రీనాథ్ దగ్గరకు వస్తాడు. బద్రీనాథ్ దగ్గరకు వస్తే అక్కడ ఉన్న నదిలో స్నానం చేసి ఆశ్రమంలో ఈ నరనారాయణులు ఇద్దరు ఉన్న ఆశ్రమంకి వస్తాడు. వస్తే అక్కడ చెట్టు మీద వీళ్ళ ఆయుధాలు ఉంటాయి, ఆయుధాలు పెట్టి ఉంటాయి. ఈ ఆయుధాలు చూసి, చెట్టు మీద ఉన్న అస్త్రాలను చూసి ఆయన అనుకుంటాడు, ఈ నరనారాయణులు అని పేరు పెట్టుకున్న దొంగ సన్యాసులు వీళ్ళిద్దరూ. అప్పటికే ఈ యుద్ధం జరుగుతుంది, ఆ యుద్ధం అయిపోయినాక మళ్ళీ అస్త్రాలు మూట కట్టేసి పైన పెట్టేసి వాళ్ళు సాధనాలు చేసుకుంటున్నారు. ఇది మల్టీ డైమెన్షన్ క్యారెక్టర్స్ ఇది. ఓకే, ఆయుధాలన్నీ మూట కట్టేసి పైన పెట్టేసి వాళ్ళు ధ్యానం చేసుకుంటూ మళ్ళీ తపస్సు కంటిన్యూ చేసుకుంటూ ఉంటారు. అంటే అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే, వీళ్ళని చూడగానే తిరస్కార భావం వస్తుంది ఆయనకి. ఒక చూడండి, మనం ఒక సన్యాసి ఉన్నాడు, ఆ సన్యాసి కత్తి పట్టుకొని తిరుగుతున్నాడు అనుకోండి, మనం వెంటనే ఏమంటాం, వీడు దొంగ సన్యాసి అంటాం కదా, అలాగనమాట. ప్రహ్లాదుడు కూడా అలాగే భావిస్తాడు, వీడెవడో దొంగలరా ఉన్నారు వీళ్ళు అని చెప్పేసి అనుకుంటాడు. అనుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి, నేను మీ దగ్గరకు అనవసరంగా వచ్చాను, మీరేదో గొప్పవాళ్ళని వచ్చాను, బయట చెట్ల మీద ఆయుధాలు ఉన్నాయి మీవి, మీ అస్త్రాలన్నీ మూటగట్టి పైన పెట్టారు, మీరు ఎందుకు ఇలాగా చేస్తున్నారు, అసలు మీరు బ్రహ్మతత్వంలో ఉన్నారా క్షాత్రతత్వంలో ఉన్నారా అంటాడు. అప్పుడు వాళ్ళిద్దరు అంటారు, అందులో నరుడు అంటాడు, అయ్యా
ప్రహ్లాదుడు గారు వెల్కమ్, మీరు ఎంతో అద్భుతమైన వాళ్ళు భూమి మీద. విష్ణుమూర్తి ఒళ్ళిలో పడుకొని అన్నం తిన్న గొప్ప మాస్టర్ మీరు, ఎంత గొప్ప వాళ్ళు. ఈరోజు మా దగ్గర రావడం మా అదృష్టం. అయితే మీరు అడిగారు కదా, మాది 2 ధర్మాలయ్యా. ఒకటి మాది బ్రహ్మధర్మము, 2 క్షాత్ర ధర్మము. బ్రహ్మధర్మం అంటే సాధన మార్గం, క్షాత్ర ధర్మం అంటే యుద్ధం చేయాల్సి వస్తే యుద్ధం చేయడం, సమాజం కోసం పనిచేస్తాం మేము. అంతేగాని ముక్కు మూసుకొని కూర్చొని ఎవడెట్టుకొని మాకెందుకు, మాకు మోక్షం కావాలి అని మేము అనుకోము. మాది క్షాత్ర ధర్మము మరియు బ్రహ్మధర్మము. ఇప్పుడు మేము బ్రహ్మధర్మంలో ఉన్నాము. ఎవడైతే యుద్ధంకి వస్తాడో వాడికి క్షాత్ర ధర్మంలో ఆన్సర్ ఇస్తాం. 2 ధర్మాలు మాకు ఉన్నాయి అంటాడు నరనారాయణులు. అందుకే వీళ్ళ ఫోటోలకి 4 చేతులు చూపిస్తారనమాట. 2 చేతులేమో క్షాత్ర ధర్మము, 2 చేతులేమో బ్రహ్మధర్మంలో ఉంటాయి. చాలా చోట్ల మనం అది చూడొచ్చు. సరే, ఎనీవే ఫైనల్గా వాళ్ళిద్దరూ ఆ తత్వంలో జీవిస్తూ ఉంటారు. ఆ తత్వంలో ఉంటూ మేము ఇలా ఉన్నామయ్యా అని చెప్తారు. అనగానే ప్రహ్లాదుడు ఒప్పుకోడు. అవునా, మీరు అంత క్షాత్ర ధర్మం ఉందేంటి, అయితే రండి నా మీద దానికి రండి అంటాడు. చూసారా, మనం చిన్నప్పుడు చూసిన ప్రహ్లాదుడు ఎంత మంచోడు, ఎంత క్యూట్ బాయ్. జీవము నీవే కదా దేవా, బ్రోచే భారము నీదే కదా అన్నవాడు ఇప్పుడేమంటున్నాడు చూడండి. విమర్శిస్తున్నాడు, తిడుతున్నాడు, జడ్జి చేస్తున్నాడు. అంటే ఏ క్షణములో అయినా సరే అహం అన్న పాము మనల్ని కాటేస్తుంది సాధకులకి. ఆ విషయంలో మనం పూర్తి ఎరుకుతూ ఉండాలి. సో మొత్తం మీద ఆ క్షాత్ర ధర్మంలో ఉన్నా అంటున్నావు కదా, సరే తేల్చుకున్నారా అంటాడు. ఓకే అంటారు. ఓకే అనుకొని నరుడు నారాయణ ధ్యానం చేసుకుంటాడు. నరుడితో యుద్ధానికి దిగుతాడు. ఏముందో ఒక దెబ్బకు లేపేస్తాను అనుకుంటాడు. వీళ్ళంతా సన్యాసులు పిల్లకాయకులు అనుకుంటాడు. వాళ్ళు అంతలో అంత పవర్ కొట్టారు. శాస్త్ర కవచుండే కొట్టాడు, ఈ 100 కొట్టారా. సో మొత్తం మీద యుద్ధం రోజుల తరబడి జరుగుతుంది. అప్పుడు ఆయనకు అర్థమవుతుంది వీళ్ళని జయించడం అసాధ్యం అని చెప్పేసి అప్పుడు ఆయనకి బోధపడుతుంది, వీళ్ళు నాలాగే విష్ణు అంశలు, వీళ్ళు కూడా భూమి మీద ఉన్న విష్ణుమూర్తి తత్వం ఉన్నవాళ్ళు. ఆయన ఓడిపోతాడు, అవమానపడతాడు. అప్పుడు అడుగుతాడు అనమాట, ఎందుకు ఎలా జరిగింది విష్ణుమూర్తి అని. విష్ణుమూర్తిని ప్రార్థిస్తే ఆయన వస్తాడు. నువ్వు ఎందుకు గొడవ పడుతున్నావు, అసలు నువ్వు ఎందుకు అహంకారంతో ఉన్నావు, నువ్వు ఒక్కడే ఉంటావా, విష్ణు తత్వంలో ఉన్నవాడివి అంటే విష్ణు అంశ నువ్వు ఒక్కడే అనుకుంటున్నావా, సృష్టి మొత్తం అందరూ ఉంటారు ఇక్కడ, అందరినీ గౌరవించాలన్న విషయం నీకు ఎందుకు తెలియలేదు, ఏమైంది, నీ బాల్యంలో ఉన్న దివ్య జ్ఞానం ఏమైంది, ఆ జ్ఞానామృతం ఏమైంది, వాళ్ళిద్దరూ నా నుంచే వచ్చిన అంశలు అని చెప్తాడు. అంటే స్వామి వాళ్ళు ఎందుకు మరి క్షాత్ర ధర్మంలో ఉన్నారంటే, నా నుంచి వచ్చిన అంశాలందరికీ ఆ క్షాత్ర ధర్మం ఉంటుంది, తర్వాత బ్రహ్మధర్మం 2 ఉంటాయి. అంటే సాధనలో ఉంటారు, ఇందులో ఉంటారు, రెండిట్లో ఉంటారు చూసుకోండి. అందుకే విష్ణుమూర్తి అంశాలన్నీ 2 డైమెన్షన్స్లో ఉంటాయి. అందుకే అన్నమయ్య కూడా మొదట కత్తి పట్టుకొని తిరుగుతాడు మల్ల యుద్ధాలు చేస్తూ. సో ఇలాగ ఉంటారు అని చెప్పేసి ఆయన చెప్తాడు. అప్పుడు ప్రహ్లాదుడికి జ్ఞానోదయం అవుతుంది. అప్పుడు వాడిని వేడుకుంటాడు, నాకు చెప్పండి మీరు, నేను తప్పు చేశానంటే అప్పుడు ఆయన చెప్తాడు, నాయన సాధకుడికి అహం ఉండకూడదు, ఏ వ్యక్తిని చూసి నువ్వు వాళ్ళని జడ్జి చేయకూడదు, ఒక కోణంలో చూసి ఆలోచించకూడదు, అందరినీ అన్ని కోణాల్లో చూసి నిర్ణయం తీసుకోవాలని ఆయన చెప్తాడు. సో అది ఆ చాప్టర్ అయిపోతుంది. తర్వాత నారదుల వారి దగ్గరకు వద్దాం. నారదుల వారు ఒకసారి వీరిద్దరి దగ్గరకు వస్తాడు. వచ్చి ఆయన కొన్ని ప్రశ్నలు వేస్తాడు అనమాట. నారదులు అంటేనే జ్ఞాన సంపన్నుడు కదా. ఆయన ప్రశ్నలు వేస్తాడు. అయ్యా సిద్ధి పొందాలంటే ఏం చెయ్యాలి అడుగుతాడు అనమాట. సిద్ధి పొందాలంటే దేన్ని ఆరాధించాలి అని అడుగుతాడు. అప్పుడు నారదుడికి ఈ నరనారాయణ ఋషులు ఏం చెప్తారంటే, సిద్ధి అంటే వాళ్ళు చెప్పిందే నా పురాతన గ్రంథంలో ఉన్నది నేను మీకు చదివి చెప్తాను, ఎందుకంటే అందులోంచి వారు చెప్పిన పదాలే. నారద, ధ్రువము, అచలము, ఇంద్రియాలకు అగోచరము, ఓకే, సూక్ష్మము, అనుపము, దేనితో పోల్చదగినది, సర్వములకు అంతరాత్మ అయి వెలిగే తత్వం ఉన్న దానిని తప్ప ఇంకా దేనిని ఆరాధించరాదు అని చెప్తున్నాడు. అంటే ధ్రువము, అచలము, ఇంద్రియాలకు అగోచరమైనది అంటే కదలనిది, నిశ్చలమైనది, శాశ్వతమైనది, పరాధీనం కానిది, తర్వాత ఇంద్రియాలకు గోచరం కానిది అంటే ఇంద్రియ కళ్ళకు కనపడదు, అది అతీతంగా ఉంటుంది. కానక కన్నద కైవల్యం అంటాడు కదా అన్నమయ్య. అలాగా అంతకు మించి సేవించదగినది లేదు సృష్టిలో. బ్రహ్మ మొదలగు సకల తత్వంలో ఉన్న వారు అందరూ కూడా అందులోనే ఉన్నారు. సృష్టిలో ఉన్న సమస్తం ఇక్కడే ఉంది, ఎదురుగానే ఉంటుంది అని చెప్తాడు. అందుకే హిందూ మతంలో, హిందూ ధర్మంలో, భారతీయ ఈ సాంప్రదాయంలో విగ్రహారాధన వచ్చింది. కానీ మై డియర్ ఫ్రెండ్స్, విగ్రహారాధన మీన్స్ ఇక్కడ ఏం చెప్తున్నాడంటే సమస్త బ్రహ్మంలోనే ఉంది అన్నాడు కదా. సమస్త బ్రహ్మంలో అంటే అన్ని చోట్ల ఉంది, అంటే మీలో ఉంది, నాలో ఉంది. ఇప్పుడు నాలో కూడా ఉంది ఆ చైతన్యం. నేను ఓం వంశీయ నమః, ఓం వంశీయ నమః అనలేం కదా. అందుకని మొత్తం అన్నిటికీ కలిపి ఒక రూపాన్ని, ఒక అందమైన విగ్రహాన్ని సృష్టిస్తాం, దాన్ని మనం ఆరాధిస్తాం అనమాట. అందుకని విగ్రహ ఆరాధన కాదు చేయాల్సింది, విగ్రహంలో ఉన్న చైతన్యాన్ని ఆరాధించాలి.
కానీ మన యొక్క భక్తి ఎడిపోయిందంటే విగ్రహానికి పెద్ద ముక్కు, వెండి కళ్ళు, బంగారపు కిరీటాలు, నగలు ఇవన్నీ చేసి మనం మురిసిపోతున్నాం. నిజంగా సాధకుడు ఎవడూ కూడా అలా చేయడు. సాధన చేసేవాడు ఆ విగ్రహంలో అంతర్లీనంగా ఉన్న అంతర్యామిని పట్టుకోవాలని చూస్తాడు. అందుకని విగ్రహం అనేది ఒక ఇండెక్స్ అనమాట. సో సాధనా మార్గంలో ఉన్నవాళ్ళు విగ్రహారాధనతో పని లేదు. విగ్రహాన్ని గౌరవించండి, అంతవరకు చాలు. దాన్ని విగ్రహంలో ఉన్న చైతన్యానికి కనెక్ట్ అవ్వండి. ఎందుకంటే అది విగ్రహంలో ఉంది, ఆ చెట్టులో ఉంది, ఆ కుక్కలో ఉంది, నీలో ఉంది, నాలో ఉంది. అన్నింటిలో మల్టీ డైమెన్షన్లో చూడగలిగితే నువ్వు బ్రహ్మతత్వంలో ఉన్నట్లే. అది అందులో అర్థం. తర్వాత మళ్ళీ ఆయన ఏమడుగుతాడో చూడండి. నారదుడు ప్రశ్న వేస్తాడు. నరనారాయణ మహర్షులను ఒక ప్రశ్న అడుగుతాడు. రెండో ప్రశ్న అనమాట. లోకేశ్వరుడు యొక్క మూలాకృతి ఎలా ఉంటుంది అంటే, ఈ లోకేశ్వరుడు యొక్క అంటే నారదుడికి అప్పుడు ఇంకా సాధకుడు కాదు, ఆయన ఇక్కడి నుంచి కనెక్ట్ అవుతాడు వీళ్ళకి సాధన మార్గంలో. వాళ్ళ యొక్క మూల ప్రకృతి ఎలా ఉంటుంది అంటే, నారదుడు అత్యంత జ్ఞాని, అత్యంత మహోన్నతుడు. అప్పటికే ఆయన ఎన్నో లోకాలు తిరిగిన బ్రహ్మ జ్ఞాని. కానీ చూడండి ఎక్కడెక్కడ మైనస్లోకి వెళ్తారు ఎవరెవరో. ఈ కథలో తెలుసుకోవాల్సిన పాయింట్స్ అవి అనమాట. అంటే మనం ఏమి నేర్చుకోవాలి, ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎంత ఎరుకులో ఉండాలి అని తెలుసుకోవటం. అన్నప్పుడు ఆయన ఏమడుగుతాడు అంటే, చిరకాలం పరమ ఏకాంతంతో ధ్యానం చెయ్యి, అప్పుడే ఆ ఫలం తెలుస్తుంది. నరనారాయణులు ఇచ్చిన సలహా నారదుడికి. నారదుడు ఆల్రెడీ మాస్టర్, ఆయన ఎంతో శ్రీమన్నారాయణ అన్ని లోకాలు తిరగలిగిన వాడు. సరే, ఆయన చెప్పినప్పుడు ఏమన్నాడు? చిరకాలం ఏకాంతంలో ధ్యానం చెయ్యి అన్నాడు. గుర్తుపెట్టుకోండి, ఏకాంతం అన్నాడు. ఇక్కడ ఏకాంతం అంటే ఏంటి? ఎవ్వరూ లేని ప్లేస్ అనుకుంటున్నారు. కాదు, ఏకాంతం అంటే ప్రత్యేకమైన ప్లేస్ కాదు. ఏకాంతం అంటే నీతో నువ్వు ఉండడం. ఈయన ఏం చేస్తాడు? నారదుల వారు శ్వేతదీపానికి ఏకాంతంకి వెళ్ళిపోతాడు. నిజమే, అక్కడ ధ్యానం చేస్తే నాకు ఆ ఆ విశ్వాత్మ యొక్క, ఆ లోకేశ్వరు యొక్క స్థితి నాకు కనెక్టివిటీ దొరుకుతుందని వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్తే అక్కడ కూడా పూర్తిగా ఆయన ఎంతోమంది ఉంటారు. శ్వేతలు, అశ్వులు, సౌగంధులు, శ్వేతాంగులు, ఇలా రకరకాల క్యారెక్టర్స్ ఉన్న వాళ్ళందరూ సాధన చేస్తుంటారు. నారదుడు అనుకుంటాడు నేను ఒక్కడనే తెలుసుకున్నాను ఇది అనుకుంటాడు. అక్కడ పోతే ఎంతోమంది ఉంటారు, వాళ్ళందరూ సాధన చేస్తూ ఉంటారు. వాళ్ళందరూ మహాపురుషులుగా ఉంటారు. ఇన్ని చూసి వెల్కమ్ చెప్తారు. అయ్యో ఇదేంటి ఏకాంతంగా ఉందామని ఏకాంతలోకం అని నేను శ్వేత దీపానికి వస్తే ఇక్కడ మీరందరూ ఉన్నారు, మేమందరం కూడా ఏకాంతంగానే ఉన్నాం అంటారు. మరి మీ అందరూ కలిసి జీవిస్తున్నారు, కలిసి జీవిస్తే ఏకాంతం ఉండదా అని అడుగుతారు. చాలామంది అంటారు నాకు ఏకాంతమే లేదబ్బా, చస్తున్నాను ఇంట్లో, నాకు మనశ్శాంతి లేదు అంటారు. మీరు ఎక్కడికైనా వెళ్ళండి, మీ మనసు మీతోనే వస్తుంది. ఆ ఇంద్రియారావు గడు మీతోనే వస్తాడు కాబట్టి మీకు మనశ్శాంతి ఉండదు. ఎంతమందిలో ఉన్నా సరే మీతో మీరు ఉంటుంది ఏకాంతము. ఎవరూ లేకుండా ఏడ్చుకుంటా, లేకపోతే అందరూ ఉన్నా ఏడ్చుకున్నా ఉంటే ఒంటరితనం వేరు, ఏకాంతం వేరు. అందుకనే ఇక్కడ నరనారాయణులు చెప్తున్నారు, చిరకాలం పరమ ఏకాంతములో. అండర్లైన్ చేసుకోండి ఈ పాయింట్. చిరకాలం అంటే ఎక్కువ కాలం, పరమ అంటే బాగా, ఏకాంతంలో, ఏకాకిగా కాదు, ఏకాంతంలో ధ్యానం చెయ్యి, అప్పుడే ఆ ఫలం తెలుస్తుంది అన్నారు నారాయణుడు అన్నాడు. దీనికి ఆన్సర్. సో ఆ నారదుల వారికి అప్పుడు అర్థమైంది, ఓహో మనం ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, ఉన్న ప్లేస్లోనే ఉండి ధ్యానం చేయాలి, ఉన్న స్థానంలోనే మనం ఎవరిని పట్టించుకోకుండా మనతో మనం ఉంటే అదే ఏకాంతం అని అప్పుడు నారదుల వారికి అర్థమవుతుంది. సో ఆయన ఇలాగా తర్వాత మళ్ళీ ఇంకొక చాప్టర్కి వెళ్దాం, ఆఖరి చాప్టర్. సో ఈ నరనారాయణ మహర్షులకి విశాలుడు అని ఒక రాజు తన రాజ్యం పోయి శత్రులతో బాధలు పడి సంపదలు పోగొట్టుకొని చాలా దుఃఖంలో ఉండి అక్కడ ధ్యానం చేసుకుంటూ ఉంటాడు. అలా వాళ్ళు ఈ పర్యటనలో ఉన్నప్పుడు అక్కడికి వెళ్తారు. వెళ్ళి, నాయన చిరకాలంగా నువ్వు ధ్యానం చేసినావు కదా, నీకేం కావాలో కోరుకో, మేము ఇస్తాం, నేను నీకు చూస్తే చాలా మంచి వాళ్ళు ఉన్నావు, ఇస్తాం కోరుకో అంటే ఆయన ఏమంటాడంటే, నాకు సంపదలు ఇవ్వండి, రాజ్యం ఇవ్వండి, నాకు మళ్ళా కీర్తి నాకు ఇవన్నీ వచ్చేయాలి, డబ్బు కావాలి నాకు అంటాడు. ఎందుకు అని అడుగుతారు. ఎందుకని అడిగితే, నేను ఆ విష్ణుమూర్తిని ఇష్టమయ్యేటట్లుగా నేను యజ్ఞాలు చేయాలి, కనుక నేను ఆ విష్ణువుని ప్రత్యక్షం చేసుకోవాలి నేను అంటారు. అప్పుడు వీళ్ళు అంటారు, విష్ణువుని ప్రత్యక్షం చేసుకోవాలంటే సాధన చేయాలి, దానికి డబ్బుతో పని ఏంటి అంటాడు. మీరు చూడండి, చాలా మంది సాధకులు నాతో కూడా చాలా మంది అంటుంటారు, నేను ఒక ఉద్యోగం చేయాలండి, ఆ ఉద్యోగం చేసి ఆ ఉద్యోగంలో నాకు బాగా డబ్బు రావాలండి, డబ్బు వచ్చిన తర్వాత నేను సేవ చేస్తానని అంటారు. సేవ చేయడానికి డబ్బుతో పని లేదు ఫ్రెండ్స్. ఇక్కడ ఉన్న చాలా మంది సేవ చేస్తున్నారు, ఎవరికి ఏ డబ్బుతో పని లేదు. సో ఏదేమైనా నరనారాయణులు అప్పుడు ఒక అద్భుతమైన టాపిక్స్ ఒక చెప్తారు, అది మన శాస్త్రాల్లో ఉంది, నేను దాన్ని మీకోసం తెచ్చాను. సో వాళ్ళు ఏం చెప్తారంటే, నీకు ఏం కావాలో ఆ క్యారెక్టర్ ఉన్న మాషతో కనెక్ట్ అవ్వాలి, సంకల్పం పెట్టాలని చెప్తారు.
అంటే ఇంకా చెప్పాలంటే వాళ్ళని ఉపాసన చేయాలి. నీకు ఇటువంటి కోరిక తీరాలంటే అటువంటి దైవాన్ని ఉపాసన చేయాలి, అటువంటి మూర్తిని ఉపాసన చేయాలని మామూలుగా చెప్తారు. దాన్ని మనం నవీన ఆధ్యాత్మిక కోణంలో చెప్పుకుందాం. సో సమస్త విజ్ఞానం కావాలంటే మత్స్యావతారాన్ని ఉపాసన చెయ్యి. ఉపాసన అంటే ఇక్కడ ధ్యానం. ఓకే, అంటే మీకు జ్ఞానం కావాలి అంటే మత్స్యావతారాన్ని గుర్తు తెచ్చుకొని, మత్స్యావతారంలో ఉన్న మాస్టర్స్ని గుర్తు తెచ్చుకొని ఆ విష్ణుమూర్తిని ఉపాసన చేసి, అంటే ఆయన మీద ధ్యానం చేసి ఆయనకి సంకల్పం పెట్టండి, నాకు జ్ఞానం కావాలి. ఓకే, తర్వాత రెండోది సంతానము, కుటుంబం ఇవన్నీ బాగా ఉండాలి అంటే కూర్మావతారాన్ని సంకల్పం చేయండి. నరనారాయణ ఇచ్చిన లిస్టు చెప్తున్నా, నేను మనకు అర్థమయ్యే భాషలో చెప్తున్నా. తర్వాత ముక్తి కోరేవారు, మీకు ముక్తి కావాలి, ఈ భూమి మీద నాకు ఇంకా బోరు కొట్టేసింది, నాకు జ్ఞానామృతం కావాలి, ఇంకా నాకు ఈ లోకంతో పని లేదు, మానవ లోకంలోకి నేను రాను అనుకుంటే వరహావతారాన్ని సంకల్పించండి. ఓకే, తర్వాత కర్మ ప్రక్షాళన అంటే పాపాలు చేశాము, అయ్యో గతంలో తప్పు చేశాము, నాకు ఆ కర్మలు వద్దు, ఇంకా నాకు అనారోగ్యాలు వద్దు అనుకుంటే మీరు నరసింహావతారాన్ని ప్రార్థన చేయండి. ప్రార్థన మీన్స్ సంకల్పించుకోండి, అక్కడ మీరు యొక్క సంకల్పం పెట్టండి. తర్వాత పరిజ్ఞానం అంటే ఏంటి? సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ మేధాశక్తికి మేధాశక్తి కావాలనుకుంటే మీరు వామన అవతారానికి సంకల్పించండి. నరనారాయణలు ఇచ్చిన కీస్ అన్నమాట ఇవి. తర్వాత ధనం కొరకు అంటే ఆర్థికంగా బలపడాలి అనుకుంటే బలరామ అవతారానికి సంకల్పించండి, కనెక్ట్ అవ్వండి. అంటే మీ ధ్యానం చేసి ధ్యానం మధ్యలో ఆ మాస్టర్ని ఇన్వైట్ చేసి మీ యొక్క సంకల్పం చెప్పండి. ఒక 1 అవర్ ధ్యానం పెట్టుకున్నారు అనుకోండి, 1 అవర్ ధ్యానంలో 6 గంట ధ్యానం చేసిన తర్వాత నాకు బలరాముడిని ఇన్వైట్ చేయండి. మాస్టర్ బలరామా ప్లీజ్, నాకు ఇదిగో ఇప్పుడు ఈ సమస్య ఉంది, నాకు ఇది కావాలి, నేను ఇది చేస్తాను, నేను ఈ ధర్మంలో ఉన్నాను, నాకు ఇది సపోర్ట్ ఇవ్వండి అని మీరు చెప్పొచ్చు. మళ్ళీ ధ్యానాన్ని కంటిన్యూ చేయండి. అంటే 1 అవర్ ధ్యానం చేసినప్పుడు మధ్యలో చేయాలి ఈ సంకల్పం. తర్వాత విజయాలు కోరేవాళ్ళు, అంటే నాకు పాస్ అవ్వట్లేదు, లేకపోతే మేము విజయం సాధించట్లేదు, వ్యాపారం కలిసి రావట్లేదు, ఇలా విజయం సాధించాలనుకునేవారు రామ అవతారాన్ని సంకల్పించండి. తర్వాత సౌందర్యము, తేజస్సు, కాంతివంత జీవితం శరీరం కావాలనుకుంటే బుద్ధుణ్ణి ఉపాసించండి, ఆయన సంకల్పించండి. తర్వాత అధికారం అంటే కొంతమంది రాజకీయ నాయకులు ఉంటారు, అందులో ఉన్నతమైన వాటికి వెళ్ళాలి, లేకపోతే ఉన్నతమైన జాబ్ కావాలి, లేకపోతే జాబ్స్లో ప్రమోషన్స్ కావాలి, ఇలాంటి వాళ్ళు కలిగి అవతారాన్ని సంకల్పించండి. నీవు విష్ణు గురించి గొప్ప తపస్సు చేసిన ఉపయోగం లేదు, ఈ కీస్ తెలుసుకొని చెయ్యి అని చెప్పేసి ఆయనకి చెప్తారు. ఎవరికి? విశాలుడు అన్న రాజుకి చెప్తారు నరనారాయణని బోధించిన ఆ గొప్ప జ్ఞానం. సో మీకు ఏమేం కావాలో మీరు ప్రాక్టీస్ చేసుకోండి. అంటే మీకు మనకు అవసరమయ్యే విధంగా నవీన కోణంలో నేను చెప్పాను. జనరల్గా అక్కడ తపస్సు, ముక్తి అంటారు. సమస్త విజ్ఞానం కావాలంటే మత్స్య అవతారాన్ని ఇన్వైట్ చేయండి. తర్వాత సంతానము, కుటుంబం డెవలప్మెంట్ కావాలంటే కూర్మావతారాన్ని, తర్వాత ముక్తికి వరహావతారము, తర్వాత జబ్బులు, అనారోగ్యాలు పోయి కర్మ ప్రక్షాళన జరిగి మోక్షం కావాలి, అందులోంచి బయటికి రావాలనుకుంటే నరసింహావతారం, తర్వాత పరిజ్ఞానానికి వామావతారము, తర్వాత ధనం కొరకు బలరామావతారము, విజయం కొరకు రామావతారము, సౌందర్యము, తేజస్సు వీటికి బుద్ధావతారము, తర్వాత కలికి అవతారం, మరి ఉన్నతమైన పదవులు వాటి కోసం కలికి అవతారం. ఆ మాస్టర్స్ని ఇన్వైట్ చేయండి. ఇన్వైట్ చేసి ధ్యానంలో మీరు వారి యొక్క శక్తిని తీసుకొని మీ సాధన కంటిన్యూ చేయండి. బట్ ఏం చేయాలన్నా ఒక ప్రామిస్ అయితే చేయాలి. ఏంటంటే, నేను ధర్మంలో జీవిస్తాను, గతంలో చేసిన దుష్కర్మలన్నిటికీ పశ్చాత్తాపం చెందుతున్నాను, ఇక నుంచి పరివర్తనతో ఉంటాను, ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. ఇక్కడ సంకల్పం పెట్టి ఇక్కడ మోసం చేశారనుకోండి, ఏమీ ప్రయోజనం లేదు, ఎందుకంటే నిన్ను చూస్తూ ఉంటారు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈ నరనారాయణుల యొక్క గొప్ప దివ్య గాథ. సాధకులకి అత్యంత ఆదర్శం. వీరు క్షాత్రధర్మంలోను మరియు బ్రహ్మధర్మంలోను, అంటే సాధనలో ఉన్నారు, మరి యుద్ధరంగంలోనూ ఉన్నారు. అలాగే మనం కూడా ఈ భూమి మీద యుద్ధం చేయాల్సిన పరిస్థితిలో యుద్ధం చేయాల్సిందే. ఈరోజు భూమి మీద 300 పర్ డే 300 కోట్ల జంతువులు చనిపోతున్నాయి. వాటి కోసం మనం యుద్ధం చేయాలి. ఎంతోమంది ఆడవాళ్ళని చంపబడుతున్నారు, వాళ్ళ కోసం యుద్ధం చేయాలి. చిన్నపిల్లలని రేప్ చేసి చంపేస్తాం, వాళ్ళ కోసం యుద్ధం చేయాలి. యుద్ధం చేయాల్సి వచ్చినప్పుడు యుద్ధం చేయాలి. క్షాత్రధర్మం, అదేవిధంగా సాధనా ధర్మం. బ్రహ్మధర్మం అంటే సాధన చేయాల్సిన టైంలో సాధన చేయాలి. ఇది ఈరోజు టాపిక్. మరొకసారి మీ అందరికీ నమస్కారం.